వెల్కమ్ టు ఏకశిలా న్యూస్. ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ తాడ్వై మండలం మేడారం అడవుల్లో వందలాది హెక్టార్లలో సుమారు 50,000 చెట్లు సుడిగాలి బీభత్సవంతో నేలమట్టమయ్యాయి. దీంతో అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా విరిగిపడిన చెట్లు దర్శనమిస్తున్నాయి. ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ తాడ్వై మండలం మేడారం అడవుల్లో వందలాది హెక్టార్లో సుమారు 50,000 చెట్లు సుడిగాలుల బీభత్సవంతో నేలమట్టమయ్యాయి. దీంతో అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా విరుగుపడిన చెట్లే దర్శనమిస్తున్నాయి. తాడ్వై మండలం మేడారం అడవుల్లో సుడిగాలులో బీభత్సం సృష్టించాయి. గత 4 రోజులుగా కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు తోడు సుడిగాలులు తోడు కావడంతో గతంలో ఎన్నడూ జరగని కానీ విని ఎరగని రీతిలో అడవిలోని చెట్లు నేలమట్టమయ్యాయి. ఏనుగుల గుంపు పంట చేన్లపై పడితే ఎలాంటి పంట నష్టం జరుగుతుందో సరిగ్గా అలాగే సుడిగాలుల మాదిరిగా వచ్చిన పెనుగాలులకు అడవిలోని చెట్లు నేలవాలిపోయాయి. ఒక్కసారిగా వచ్చిన సుడిగాలులు అడవిలో విధ్వంసం సృష్టించాయి. 200 హెక్టార్ల మేర అటవీ ప్రాంతం దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా చెట్లు విరిగిపడిన ప్రాంతాలను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీష్లు పరిశీలించారు. చెట్లు విరిగిపడటానికి కారణం సుడిగాలులు, పెనుగాలులా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. తాము పుట్టి పెరిగిన నాటి నుంచి నేటి వరకు ఎలాంటి ఘోర విపత్తులు చూడలేదని, ఇన్ని వేల విలువైన చెట్లు ఒకేసారి ఎలా కూలిపోయాయో అర్థం కావడం లేదని ఈ ప్రాంత వృద్ధులు అంటున్నారు.
ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి డ్రోన్ కెమెరా ద్వారా ములుగు నియోజకవర్గంలోని మరి తాడ్వాయి నుంచి మేడారం సమ్మక్క సార్లం వెళ్లే దారిలో 1,00,000 చెట్లు దాదాపుగా ఇప్పటి వరకు డ్రోన్ కెమెరా ద్వారా వచ్చిన అంచనా 500 ఎకరాలలో 78,000 చెట్లు ఆ గాలికి మొత్తం 31వ తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు మరొక రకమైనటువంటి సుడిగాలి రావడంతో 78,000 ఓన్లీ డ్రోన్ కెమెరా ద్వారా, కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తా ఉంది. దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి ఇన్ని 100 ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది. మరి వెంటనే నేను కానీ సంబంధిత లోకల్ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ, ఎస్పీ మేమంతా కూడా దాన్ని పరిశీలించి మొన్న ఇది ఎంత నష్టం జరిగిందో డ్రోన్ కెమెరాల ద్వారా తీయాలని ఆదేశించడంతో ఈ రోజు నిన్నటి నుంచి అవి బయటికి రావడం జరిగింది. ఈరోజు పీసీసీఎఫ్ గారు కూడా మరి ములుగు ప్రాంతాన్ని ఏదైతే తాడ్వాయి టు మేడారం మధ్య, అటు తాడ్వాయి, ఇటు మేడారము, అటు షాపెల్లి, ఇటు కొండపర్తి, ఈ మధ్యలో ఉన్నటువంటి 500 ఎకరాలలో ఈ డ్యామేజ్ జరిగింది. అంటే ఇలాంటి ఏదైతే సుడిగాలు ఉన్నాయో ఇది జంగల్లో వచ్చింది కాబట్టి చెట్లు పడిపోయి ప్రాణ నష్టం జరగలే. అయినా ఆ రోజు రాత్రి ఆ రోడ్ల మీద ఉన్నట్టు ఇటు ఒక దిక్కు నేషనల్ హైవే ఏటునాగరం నుంచి హన్మకొండ, మరి తాడువాయి నుంచి మేడారం మధ్య ఉన్నటువంటి చెట్లను కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీ, ఏఎస్పీలు, ఎస్పీ వీరందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని డే అండ్ నైట్ కష్టపడి రోడ్ను క్లియర్ చేసి ప్రత్యేక చొరవ తీయాలి. ఇలాంటి గాలులు కూడా ఎక్కడెక్కడ వీచే అవకాశం ఉందని, వరదను లేదా వర్షపాతాన్ని ఎట్లయితే మనం చూస్తున్నామో ఇదొక స్పీడ్ విండ్ అనేది ఏమంటారు సుడిగాలి ఏదైతుందో దీని మీద ఒక పరిశోధనలు జరగాలి. లేకుంటే ఊర్లు ఆ గాలిలో కొట్టుకుపోయి ఇండ్ల కప్పు లేచిపోయి ఆ ఇండ్ల మీద ఉన్నటువంటి పెంకలు కావచ్చు లేదా ఇతరత్ర ఏమంటారు రేకులు కట్టయి మనుషులకు కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క వర్షపాతం గాని వరదలు గాని రాష్ట్రంలో గతంలో ఎక్కడా లేనట్టుగా జరిగినటువంటి మేడారం ప్రాంతంలో జరిగినటువంటి చెట్ల గాలితో హననం, ఈ చెట్ల హననం జరిగింది. కాబట్టి ఈ స్పీడ్ ఏదైతే సుడిగాలి ఉందో దీన్ని ఖచ్చితంగా అంచనా వేసి నష్టాన్ని
పూడ్చాలని కోరుకుంటూ, ముఖ్యంగా మేమందరం అనుకుంటా ఉన్నాం, ఆ గాలి ఊర్ల మీదకి వచ్చుంటే మేడారం ప్రాంతము సమ్మక్కసారలమ్మ ఏరియాలో ఉన్నటువంటి చుట్టూ గ్రామాలు ఒక్క ఊరు కూడా ఆనవాళ్ళు లేకపోయేదని ఈరోజు అది గుర్తు చేసుకుంటే భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ తల్లుల దయ మూలంగా చెట్ల మించి గాలి వెళ్ళిపోయి ఊర్లు సేఫ్గా ఉన్నాయని అనుకుంటున్నాం ఈరోజు. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రకృతి విలయం. మనం గతంలో ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాము. దీని మీద ఖచ్చితంగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఇది మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం అని తెలియజేస్తూ, అదేవిధంగా అధికారులు కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఇలాంటి గాలులు ఎక్కడెక్కడ వీచే అవకాశం ఉంది. ఇవాళ వరదలు వచ్చినప్పుడే మనము ఎక్కడైతే వర్షం పడుతుందో ఆ వర్షపాతాన్ని కాకుండా నిన్నటి నుంచి వస్తున్నటువంటి డ్రోన్ కెమెరాస్ ద్వారా వచ్చే విజువల్ చూస్తే నాట్ ఓన్లీ ఒక మేడారం రోడ్డు లేదా ఈ హైవే మీద, కానీ మొత్తం జంగల్లో మొత్తం ఈ సుడిగాలితోటి ఎట్లా నష్టం జరిగిందనేది బయటకు వస్తూ ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి, అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా, వైల్డ్ లైఫ్ సాంచురీ అది. సో దాన్ని రకరకాల మంచి వనమూలికలకు కూడా ఎఫెక్ట్ అయింది. 100 ఏళ్ల నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది. ఆ ప్రాంతాన్ని మరి ఇక్కడటువంటి కిషన్ రెడ్డి గారు, అదే సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రాంతాన్ని రీప్లేస్ చేయాలి, మళ్ళీ వాటికి నిధులను శాంక్షన్ చేయాలి. అదే కాకుండా దాని మీద ఒక పరిశోధన జరగాలని కోరుతా ఉన్నాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తప్పకుండా సీఎం గారి దృష్టికి నిన్న ఈ చెట్లు పడిపోయిన దృష్టి తీసుకెళ్లినాము. కానీ ఇంత అయిందనేది క్లియర్ గా పిక్చర్స్ మాకు డ్రోన్ కెమెరాల ద్వారా తెలిసింది. సో ఇది కనుక ఊర్ల మీదకి వచ్చుంటే దాని ఎఫెక్ట్ ఒక కొండపర్తి విలేజ్ మీద రావడంతో ఒక 5-10 ఇండ్లు డ్యామేజ్ అయితే వెంటనే నేను, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, స్థానికంగా ఉన్నటువంటి మండల స్పెషల్ అధికారులు మేమందరం విజిట్ చేసి వాళ్లకు సపోర్ట్ చేసి కొంత ఆర్థిక సాయం, కొంత సాయం మేము అందుబాటులో ఉన్నంత మేరకు మేము అక్కడ లోకల్ గా నిన్న కూడా చేయించడం జరిగింది. ఇట్లాంటి నష్టం ఈ సుడిగాలి నిజంగా మేడారం మీద గనక వచ్చుంటే ఇవాళ ఆ ఊరు అసలు ఆనవాళ్ళు కూడా ఉండేది కాదనేది ఇప్పుడు మాకు భయం ఇస్తుంది. సో ఇలాంటి సుడిగాలులు ఏ ప్రాంతాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయో ముందస్తు కూడా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఫారెస్ట్ శాఖ వారికి కూడా ఇది తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఫారెస్ట్ శాఖ మీ పరిధిలో ఉంది, అదేవిధంగా వైల్డ్ లైఫ్ సాంచురీగా కూడా ఉంది. ఏటునాగర్ మీరు అందరికీ తెలిసే ఉంటుంది, ఇది మన తాడవాయి ప్రాంతంలో, మరి తాడవాయి నుంచి మేడారం పోయే దారిలో 2 పక్కన మీరు ఇప్పుడు ఫీల్డ్లో కూడా కనిపిస్తుంది, చాలా మటుకు దాదాపు ఒక 200 హెక్టేర్, దాదాపు 500 ఎకరాలు అటవీ దట్టమైన అడవి పడిపోయింది. చాలా మటుకు దాదాపు 50,000 చెట్లు అప్రూట్ అయిపోయినాయి, గాలి వల్ల పడిపోయినాయి. దీని ఎందుకు ఏ కారణం వల్ల ఇది జరిగింది దానికి చూడడానికి ఇవాళ నేను ఫీల్డ్లో వచ్చాను. ఇప్పుడు మొత్తం అడవి తిరిగి వచ్చాను. దాదాపు అన్ని రకాల చెట్లు కూడా ఇక్కడ పడిపోయి ఉన్నాయి. కొన్ని చెట్లు అయితే సగానికి పడిపోయినాయి, కొన్ని పూర్తిగా ఎరువులతో సహా పడిపోయి ఉన్నాయి. ఎప్పుడు కూడా నాకు కూడా దాదాపు ఒక 37-38 సంవత్సరాలు అవుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, ఇటువంటి ఎప్పుడో జరగలేదు. ఇది ఎందుకు జరిగిందంటే దానికి ముఖ్యమైన లోకల్ క్లైమేటిక్ కండిషన్స్. ఇప్పుడు మీరు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అటువంటి ఏరియాలో క్లౌడ్ బస్ట్ అని అంటారు. అంటే ఇది మిక్స్, ఒకేసారి ఏమవుతుందంటే ఒకే ప్లేస్లో పెద్ద ఎత్తున క్లౌడ్ కిందికి వస్తాయి, దాని రెయిన్స్ కూడా వస్తుంది, పెద్ద గాలి కూడా వస్తుంది. దానివల్ల పెద్ద డిప్రెషన్, ఒక వైక్యూమ్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఫోర్స్కి ఎక్కడెక్కడ ఏ సైడ్ నుంచి ఆ గాలి పోయింది, ఆ పెద్ద వర్షం పోయింది, అక్కడ చాలా మటుకు ఈ ట్రీస్ పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు దాని కారణాలు ఏంటంటే 2-3 కారణాలు మాకు ఇమీడియట్ ఏం అర్థమవుతుందంటే, ఒకటైతే ఒకేసారి క్లౌడ్ బస్ లాగా ఒకే చోట పెద్ద ఎత్తున నీళ్ళు పడడం, దానివల్ల పెద్ద గేల్స్ గాలి అది రావడం. తర్వాత ఏమవుతుందంటే ఇది బాగా మంచి సాయిల్ ఏరియా, మంచి ఫారెస్ట్ ఏరియా కాబట్టి మా సాయిల్లో మాయిశ్చర్, న్యూట్రియంట్ మాత్రం చాలా సులభంగా అవైలబుల్ ఉన్నాయి చెట్టుకి. అంటే ఇటువంటి చెట్టు ఒక ట్యాప్ రూట్ సిస్టమ్ ఏమంటాము, దానివల్ల ఎరువులు బాగా భూమి లోపల వరకు పోతాయి.
కానీ ఇక్కడ నేను చాలా మటుకు చెట్లు ఏం చూసామంటే ఎరువులు పైననే ఉన్నాయి, భూమి లెవెల్లోనే ఉన్నాయి, పెద్ద లోతు వరకు పోలేదు. ఎందుకు పోలేదంటే చెట్టుకి కావాల్సింది నీరు, కావాల్సింది మినరల్స్, కావాల్సింది ఇంకా వేరే రకరకాలు మాయిశ్చర్, తర్వాత హ్యూమస్ అంతా కూడా సబ్ సర్ఫేస్ సాయిల్ అంటే పైననే దొరుకుతుంది. కాబట్టి ఆ రూట్ హారిజంటల్ దూరం వరకు పోతున్నాయి కానీ లోతు పోవట్లేదు. లోతు పోయింది ఎందుకంటే ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే లోతు పోతే దానికి యాంకరింగ్ బాగుంటుంది, చెట్టు కూడా నిలబడే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఇటువంటి గాలి వస్తే దానికి తట్టు దీనికి ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మంచి సాయిల్, మంచి మాయిశ్చర్, మంచి హ్యూమస్ వల్ల రూట్ సిస్టమ్, హారిజాంటల్ రూట్ సిస్టమ్ డెవలప్ అయింది. దానివల్ల పెద్ద గాలికి వాడు నిలబెట్టుకోకుండా పడిపోయినాయి, చాలా రూట్ కూడా అప్రూట్ అయింది. సో ఈ 2-3 విషయాల వల్లనే ఇది జరిగింది. ఇటువంటి ఎక్కడ జరగలేదు. కానీ దీనికి ఇంకా ఫర్దర్ స్టడీ చేయడానికి మేము ఎక్కడైతే మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎన్ఆర్ఎస్సి కానివ్వండి, ఎక్కడైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళని కూడా పిలుచుకొని దీనికి ఒకసారి స్టడీ కేస్ కింద మేము సిద్ధంగా ఉన్నాము. తర్వాత ఇదే విధంగా ఒక స్పెషల్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ ఇండియా కూడా పంపించాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇంత దౌర్జన్యం, ఇంకా ఇన్ని చెట్లు ఒకేసారి పడిపోవడం అయితే ఎప్పుడు జరగలేదు. దాని మీద ఒక స్పెషల్ రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఇండియా కూడా జరుగుతుంది. తర్వాత దీనికి ఎక్స్పర్ట్ కమిటీ ఫర్దర్ స్టడీ చేస్తుంది.